జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, అసలు మొదటిగా గోచార గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో గోచార గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము. అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు. వక్రగతిలో ఉన్న మంగళ్ 21వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు. వృశ్చిక రాశిలో 5వ తారీఖు వరకు బుధ భగవానుడు సంచారం చేస్తూ 6వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు. ఈ నెల సూర్యనారాయణమూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం, అంటే 14వ తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు. 14వ తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు. అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల 29వ తారీఖు నుంచి కుంభరాశిలోంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక 3 ఉన్నాయి. ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. మొదటి 2 నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి, దీని గురించి 12 వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ఛానల్లో ఉన్నాయి. అలాగే శశి శుక్ర యోగము, దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకొక విశేషాంశం ఏంటంటే ఈ రెండితో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము, తర్వాత 2వ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము. అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం. ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి. రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది. అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం, దక్షిణాయనము, ఈ 2 ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము, సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు, మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం. ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారో అక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేసింది. 15వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 15వ తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఇదేంటంటే దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము. ఇక్కడి నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము. 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతారో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది. చాలా అత్యద్భుతమైన సమయము. ఏమవుతుందంటేనండి, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గరగా జరుగుతారు. అండ్ ఆయన అంటే ప్రయాణమే కదా, ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరంగా వెళ్తారు. ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది. అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దేవుడి దగ్గరికి వస్తారు, భూమి దగ్గరికి వస్తారు, భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది. అయితే సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది, దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి.
అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇదొక విశేషాంశము. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ మాసము గోచారం యొక్క గ్రహస్థితుల ఫలితాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూద్దాం. ఇంటికి సంబంధించిన పనులు పెండింగ్లోకి వెళ్తాయి. అంటే మీరు గృహ నిర్మాణాలు చేపట్టాలనే ఉండదు. ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నా, అమ్మాలని అనుకున్నా కూడా అంతా కూడా లాగ్ అవుతూ ఉంటుంది ఈ మాసము. అలాగే మీరు ఏదైనా ఇంటికి సంబంధించిన ఇప్పుడు గృహ నిర్మాణం ఇలా కాకపోయినా ఏదైనా ఇంటికి ఒక మంచి వస్తువు కొనుక్కోవాలి, ఇది కొనుక్కుంటేనే పని అవుతుంది అని అనుకున్నవి కూడా ఈ మాసం పెండింగ్లోకి వెళ్తాయి. అందువల్ల ఈ మాసము కొంచెం ఇంటికి సంబంధించిన పనులు ఈ మాసం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. కనీసం 15వ తారీఖు వరకు. 15వ తారీఖు తర్వాత మీరు మళ్ళీ ప్రయత్నాలు చేపట్టచ్చు అవుతాయి. 15వ తారీఖు వరకు కూడా మీరు చేసే ప్రయత్నాలు కొంత స్వల్పంగా వాయిదా వేసుకుంటే మంచిది. మీ తల్లిగారి ఆరోగ్యము చిన్నగా హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇది కొంచెం చూసుకోవాలి. ఒకవేళ మీ తల్లిగారి జన్మజాతకం ప్రకారం వారి ఆరోగ్యం బాగా ఉంటే అప్పుడు మీకు మీ తల్లిగారి ఆరోగ్యం విషయం మీరు వినకపోయినా అప్పుడు మీ ఇంట్లో మీకు కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. ఏ విషయంలో మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ చిన్నగా హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చు, లేకపోతే కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెము ఇబ్బంది పడడము ఇలాంటి వీటిలో ఏవైనా చాలా తాత్కాలికంగా ఉంటాయి. మొదటి పక్షం వరకు ఉంటాయి, తర్వాత ఇది ఉండదు. కొంత బాధ ఉంటుంది, మనసులో బాగా దిగులు బాధ అది కొంచెం ఉంటుంది. ఈ మాసము మొదటి పక్షం వరకు ఉంటుంది, తర్వాత ఇది అంత అప్లికేబిలిటీ ఉండదు. తర్వాత మిగతాది ఏంటంటే మీకు ఈ మాసము మీ రాష్ట్రాధిపతి మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో సంచారం చేస్తూ శశిశుక్ర యోగం మీకు మంచి యోగాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉద్యోగస్తులు అయితే కనుక మీకు కొన్ని అనుకూలతల్ని తెచ్చిపెడుతూ ఉన్నాడు ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ఈ మాసం మీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. మీ ఇద్దరిలో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ ఆపర్చునిటీస్ని మీరు క్యాచ్ హోల్డ్ చేసుకోగలగాలి. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏమరపాటుగా ఉండడం వల్ల కొన్ని మన చేతి దాకా వచ్చి మిస్ అయిపోతాయి. అలాగా డెస్టినీ అయితే ఇప్పుడు మీకు అవకాశాన్ని ఇస్తుంది. ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏమరపాటుగా ఉన్నారు అంటే వచ్చినవన్నీ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించాలంటే కొంచెం అటెన్షన్ పే చేయాలి. వృత్తిపరంగా అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ విషయంలో మీరు కొంచెం అటెన్షన్ పే చేస్తే కనుక మీకు బాగుంటుంది. ఈ ఈ ఈ మాసంలో మీకు కొంచెం నేబర్స్ తోటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈ నేబర్స్ అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు నేబర్సు, ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మీ కొలీగ్స్ మీకు నేబర్స్, ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే తోటి వ్యాపారస్తులు మీకు నేబర్స్ అని అనుకోవాలి. సో వీళ్ళతోటి కొంచెం చికాకులు, మనస్పర్ధలు, ఇది మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే చాలా స్లైట్గా ఉంది ఇది. మనం మొత్తం మీద చూసుకుంటే ఒక్క వారం ఉంటుంది. ఈ మాసం మొత్తం మీద చూసుకుంటే ఒక్క వారమే ఉంటుంది. ఈ మాసం మొత్తం కూడా ఇది ఉండదు, కేవలం ఒక్క వారమే ఉంటుంది. ఈ ఒక్క వారం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా సర్దుమణిగిపోతుంది, అదేమీ ఉండదు, నార్మల్ అయిపోతుంది. ఈ మాసం వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అలాగే సంతానానికి సంబంధించిన అనుకూలతలు కూడా చక్కగా ఉన్నాయి. సంతానానికి సంబంధించిన అనుకూలతలు, సంతానానికి సంబంధించిన పురోభివృద్ధి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణమూర్తికి సంబంధించినది. ఎందుకంటే ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది. ఈ మకర రాశిలోకి ఆయన అడుగుపెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకల్పంలోనే ఉంటుంది కదా. పౌర్ణమి రోజు కానీ, ఏకాదశుల్లో కానీ, లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రతకల్పంలోనే ఉంటుంది.
అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము 15 తారీఖు నుంచి జనవరి 15 తారీఖు నుంచి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టిక్యులర్‌గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో, వాళ్ళింట్లో వాళ్ళ మట్టుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి, మీ మట్టుకే మీరు చేసుకోండి. ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి. లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు. ఈ రెండిటికి శక్తి లేదు. ఒక్కొక్కసారి డబ్బు డబ్బు కావాలి. అలాగే ఓపిక కావాలి. అంటే ఆరోగ్యం సహకరించాలి. మూడవదేంటంటే పరిస్థితులు అనుకూలించాలి. సో, డబ్బుకి, ఆరోగ్యానికైతే మనం ఏం చేయలేం. పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పరిస్థితులు అనుకూలించవు. ఏ కారణాల రీత్యా ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్‌లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో, పరిస్థితులు లేదా బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సొస్తారు. అప్పుడు కూడా మీకు డబ్బు, శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు. సో, అసలు ఏ కండిషన్‌లో అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి. చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి. ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నాడంటే ఈ 6 నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి. ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ 15వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు జపించిన, రోజంతా జపించిన, వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో భగవతే సత్యదేవాయ, నమో భగవతే సత్యదేవాయ, నమో భగవతే సత్యదేవాయ. సూర్యనారాయణమూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము, దేవతలకి పగటి శుభ సమయము. ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో, ఇంక ఈ ఆయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు. మనల్ని ఒక లైమ్ లైట్‌లోకి తీసుకెళ్తారు. ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అని మటుకు అనుకోకండి. ఇది 6 నెలల వరకు మనకి పనికొచ్చే శుభత్వాన్నిచ్చే రెమెడీ. 15 మనం దక్షిణాయనప్పుడు కూడా దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం, ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకసలు సంవత్సరం అంతా కూడా బావుంటుందండి. చాలా బావుంటుంది. ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఇది చేస్తే, ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎటెటు వెళ్తూ ఉంటే మనకక్కడ అంతా కూడా వెలుగులు ఉంటాయన్నమాట. సో, మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి, దాన్ని పరిపూర్తిగా మనమందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇలా సూర్యనారాయణమూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం. ఈ విధంగా సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి, సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదల్ని తెచ్చిపెట్టాలని, సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి, అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి, మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.